డిసెంబర్ 5 దేవుని వాగ్దానం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని మహాకృపలో మనము ప్రభు యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించే స్వతంత్రం ఎంతో గొప్పది. ఆయన ఇచ్చే వాగ్దానం ద్వారా దాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఈరోజు ప్రభు ఇచ్చే వాగ్దానము మన జీవితాన్ని ఉన్న ప్రతి భయాన్ని తొలగించే గొప్ప వాగ్దానం. మన ముంద దేవుడు నడుస్తున్నాడు. మన ముందర నడిచేవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని యొక్క బిడలగా దేవుని యొక్క పనిలో కొనసాగేటప్పుడు ప్రభువు మనతో నడుస్తాడు అనే సంగతిని మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు. అందుకే ఆయన అంటున్నాడు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయం పొందకుము అని ఇశ్రాయేలీలందరితో చెప్పిన మాటలను గురించి ఈరోజు మనము ఆలోచన చేయాలి. ఆనాడు ఇశ్రాయేలుతో చెప్పిన ప్రభు ఈరోజు నీతోనూ చెప్తున్నాడు, నువ్వు మర్చిపోవద్దు, విస్మయం పొందొద్దు, భయపడద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ ప్రతి అవసరతలో ఆయన నీ ముందర నడిచేవాడు. నిన్ను ముందు నట్టి ఆయన వెనకుండేవాడు కాదు. నీకంటే ముందే ఆయన నడిచి నీ మార్గాలన్నీ కూడా సరళం చేసే దేవుడు మన దేవుడు. ఆయన మన ముందున్నాడు అనే విషయాన్ని మనం మరవక ప్రభువుతో అడుగులో అడుగు వేసుకుని ధైర్యంగా నమ్మకంతో విశ్వాసంతో నువ్వు నడవగలిగితే సంతోషము, సమాధానము, ఆయురారోగ్యాలు, దైవ దీవెనలు నువ్వు పొందుకోగలుగుతావు. ఈరోజు చాలాసార్లు నేను ఒంటరిగా ఉన్నాను, నా ప్రయాణంలో ఎవరు నాకు తోడలేరు అని బాధపడే అనేక మందికి ప్రభు వాగ్దానం, నీవు ఆ బాధను విడిచి మరచి ప్రభువు నాతో ఉన్నాడు అనే విషయాన్ని ఒకసారి గుర్తించి మోకాళ్ళుని ఆయన వైపు తేరి చూచి ప్రార్థన చేయి. ప్రభు నీకు సహాయంగా ఉంటాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సకల ఆశీర్వచనాలకు కారణభూతుడా, నీ ఉన్నతమైన నామానికి వందనాలు. నిబిడల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించారు. మీరే మహిమ పొందండి. మీ ఆత్మశక్తితో బిడలను నింపమని, మీ సహాయమును దయచేయమని దేవా, నీ కృపలో బిడలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన ప్రతి కార్యము జయాన్ని అనుగ్రహించండి ఆయన. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ దయచేయండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి పెట్టుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్.